ఆగస్టు 15 నాటికి 2 లక్షల రైతు రుణమాఫీ చేయడానికి తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. భూమికి సంబంధించి పట్టాదారు పాస్బుక్లు, రేషన్ కార్డులను ప్రామాణికంగా తీసుకొని రుణమాఫీ చేయాలని వ్యవసాయ శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు సమాచారం. ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులను రుణమాఫీ నుంచి మినహాయించాలని ప్రతిపాదించినట్లు చర్చ జరుగుతోంది. ఇప్పటికే 2 లక్షల వరకు రుణాలు తీసుకున్న వారి జాబితాను బ్యాంకుల నుంచి తెప్పిస్తున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ జాబితా ప్రభుత్వానికి చేరనుంది. ఆలోపే రుణమాఫీని ఎవరెవరికి అమలు చేయాలనే దానిపై ప్రభుత్వానికి వ్యవసాయ శాఖ ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. కుటుంబంలో 2-3 రుణాలు తీసుకున్న సందర్భాల్లో అందరికీ రేషన్ కార్డులు లేవని, కేవలం కుటుంబ పెద్దలకు మాత్రమే రేషన్ కార్డు ఉండటంతో రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని వ్యవసాయ శాఖ ప్రతిపాదించినట్లు సమాచారం. పాస్బుక్, రేషన్ కార్డు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధుల తొలగింపు నిబంధనలతో రుణమాఫీ అర్హుల సంఖ్య 60 లక్షల నుంచి 40 లక్షల మందికి తగ్గుతుందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. మొత్తం రుణమాఫీకి 31,000 కోట్లు ఖర్చవుతాయని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. రుణమాఫీ మార్గదర్శకాలు త్వరలో విడుదలవుతాయని కూడా సీఎం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అందులో ఎలాంటి అంశాలు చేర్చాలన్న దానిపై అధికారులు చర్చిస్తున్నారు. గ్రామీణ బ్యాంకుల్లో పట్టాదారు పాస్ పుస్తకంతో కలిపి బంగారం తాకట్టు పెట్టి పంట రుణాలు తీసుకున్న రైతులకు కూడా రుణమాఫీ పథకం వర్తింపజేయాలని నిర్ణయించినట్లు సమాచారం. పట్టణ ప్రాంతాల్లో తీసుకున్న బంగారు రుణాలకు ఇది వర్తించదని తెలిపారు. షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకులు, కోఆపరేటివ్ క్రెడిట్ సంస్థలు, గ్రామీణ బ్యాంకులు రైతులకు పంపిణీ చేసిన రుణాలు, బంగారంపై తీసుకున్న పంట రుణాలను మాఫీ చేస్తారు. అయితే పీఎం కిసాన్ నిబంధనల ప్రకారం అందులో ఉన్న అర్హతలను రుణమాఫీకి అమలు చేస్తారా లేదా అన్న దానిపై ఇంకా స్పష్టత రాలేదు. అయితే రుణాలు ఇచ్చిన బ్యాంకులే రుణమాఫీకి అర్హులైన లబ్ధిదారుల అర్హత ఖచ్చితత్వానికి బాధ్యత వహించే అవకాశం ఉండనున్నట్లు తెలుస్తుంది.